మావోయిస్టుల పైన ఉన్న ద్వేషం, కసి టెర్రరిస్టుల పైన లేదని అర్థమవుతుంది. టెర్రరిస్టులు వారి దృష్టిలో దేశభక్తుల లేకపోతే దేశ శత్రువుల బీజేపీ వారు చెప్పాలి. ఎందుకంటే 2 days ఎయిర్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ట్రంప్ చెప్పారనే పేరుతో డిప్లొమాటిక్ డిస్కషన్, డిప్లొమాటిక్ డైలాగ్ కోసం నేను మాట్లాడలేదు కానీ దౌత్యపరంగా మాట్లాడతాను అని వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధపడ్డావే. మావోయిస్టులతో పీస్ టాక్ ప్రారంభించండి, దేశమంతా గగ్గోలు పడుతున్నా మావోయిస్టులతో నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటే టెర్రరిస్టులతో మాట్లాడతావు, మావోయిస్టులతో మాట్లాడు. మావోయిస్టులు విదేశీ పౌరులు, వాళ్ళు చివరికి మేము ఏ విధమైనటువంటి సంప్రదింపులు కూడా సిద్ధంగా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అవసరం అనుకుంటే ఆయుధ విసర్జనకు కూడా, ఆయుధాలు త్యజించడానికి కూడా వాళ్ళు అనలేదు. కానీ కూర్చుంటే ఆ వైపుగా కూడా మంచి జరిగే అవకాశం కూడా ఉండేది. కానీ వాళ్ళకి అది లేదు. అది ఎప్పుడు కూడా ఆ భూతం, ఆ బూచి చూపెడుతూనే తమ పబ్బం గడుపుకోవాలనే ఆలోచన బీజేపీ పాలకులకు ఉంది. అందువల్ల ఈ అంశం కూడా క్లారిఫై చేయాలి. అటు టెర్రరిస్టుల, మావోయిస్టుల ఏది ప్రమాదకరం మీకు, అది కూడా వాళ్ళు క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2